హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఏ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేయడం సమాధానం అందరికీ స్టేట్ బై అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కన్నప్ప సినిమాలో మన ప్రభాస్ గారి లుక్ గురించి భయ. నిజానికి మన ప్రభాస్ గారి లుక్ని చాలా వరకు ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే సినిమాలో నుంచి బయట వచ్చేటప్పుడు నాకు కూడా అలా అనిపించింది భయ. ఇందులో నిజంగా ట్రోల్ చేయడంలో ఎటువంటి తప్పే లేదనిపించింది. ఎందుకంటే ఆయన లుక్ మరీ దారుణంగా చూపించారు భయ. నాకు ఏదో చాలా బాధ అనిపించింది. అసలు నేను చాలా రోజుల నుంచి ప్రభాస్ గారిని చూస్తున్న లుక్ వేరు, ఈ లుక్ ఇంకా దారుణం అని చెప్పొచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన కాస్ట్యూమ్స్ కాదు భయ్యా నేను చెప్తుంది, ఓన్లీ ఫేస్లోని లుక్ చాలా దారుణంగా చూపించారని చెప్పొచ్చు. అసలు ఇప్పుడే నిద్ర లేసి వచ్చినట్టుగా ఫుల్లు అంటే మొఖం ఊదుకున్నట్టుగా చాలా దరిద్రంగా చూపించారని చెప్పొచ్చు. అంటే ఆయన కొంచెం కేర్ తీసుకుంటే సరిపోయింది, కానీ వీళ్ళు టీం వాళ్ళు చెప్పొచ్చు అది కరెక్ట్గా చేసుకున్నాము, ఇంకొక రోజైనా పర్వాలేదు అన్న టైప్లో అయితే చెప్పొచ్చు. కాకపోతే అలా ఏం చెప్పినట్లయితే నాకైతే అనిపించలేదు భయ్య. ఇంకా ప్రభాస్ గారు వచ్చినారు కదా వాడేద్దాము అన్న టైప్లో అనిపించింది. కానీ మంచు విష్ణు గారు ఇంకా అలాంటి లుక్కుల మీద కానీ అసలు ప్రభాస్ గారి మీద కానీ ఇది అయితే లేదు భయ్య. నిజం చెప్పాలంటే సినిమా ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి ఒక హైక్ పోతుందని చెప్పొచ్చు. అసలు సినిమాకి ప్లస్ పాయింటే ప్రభాస్ గారు అని చెప్పొచ్చు భయ్య. అలాంటప్పుడు ఆయన క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా చూపించడానికి ట్రై చేయాలి భయ్య. నిజం చెప్పాలంటే సినిమా చాలా బాగుంది భయ్య. ఇంకా అంటే ఎటువంటి పేరు పెట్టడానికి లేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ అనిపిస్తుంది, అది కూడా మన విష్ణు గారి వల్ల. ఆయన క్యారెక్టర్ని అంటే దేవుడి వైపు మళ్లించడానికి చాలా బాధలు పడతారు. అంటే అక్కడ మనకు కొంచెం అదే ఏదో కొద్దిగా బోర్ అనిపిస్తుంది. అలాగే కొంచెం రొమాంటిక్ సాంగ్ల వల్ల ఇంకా కొంచెం చండాలంగా అనిపించడం కూడా మనకైతే ఇది అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమా అయితే ఒక కాన్సెప్ట్ మీద పోతుంది, అది అనిపించింది. సినిమా ఓవరాల్గా బాగుంది భయ. అలాగే మన ప్రభాస్ గారి లుక్ గురించి చాలామంది అయితే మాట్లాడారు లోపల థియేటర్లో కూడా, అది చాలా బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, ఇంకా రిలీజ్ అయిపోయినాక మనం ఇంకేం చేయలేము. ఇంకా నెక్స్ట్ సినిమా కానీ ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకుంటే చాలా అనిపించింది భయ నాకైతే నిజంగా. అయితే మన అందరికీ తెలుసు భయ, అసలు నిజం చెప్పాలంటే కన్నప్ప సినిమాకి ప్లస్ పాయింటే ప్రభాస్ గారు. అసలు ఆయన ఉన్న 26 నిమిషాలు 28 నిమిషాలు ఒక హైలోకి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. సినిమా థియేటర్ మొత్తం గోల గోల అని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంతవరకు అంతవరకు అసలు ఏదో ఉన్నారా అన్న టైప్లో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మన ప్రభాస్ గారి కంటే నాకు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది భయ్య. నిజంగా లిటరల్ చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. అలాగే మన మోహన్ బాబు గారిది అయితే ఒక పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు. ప్రభాస్ గారి లుక్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేసి